అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం వాక్యం కీర్తనలు 47:7-8. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు లేదా ఒకే ఒక్క దేశానికి మాత్రమే రాజు కాదు, మొత్తం భూమండలానికి, అందులోని ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు ఆయన ఏకైక రాజు. ఆయన అధికారం మరియు పాలన అపరిమితమైనవి. రమ్యంగా కీర్తనలు పాడుడి అంటే ఆయన గొప్పదనాన్ని, రాజత్వాన్ని, ఘనతను పూర్తిగా అర్థం చేసుకొని తెలివిగా, శ్రద్ధగా, మనస్ఫూర్తిగా, గొప్ప నైపుణ్యతతో ఆయనకు స్తుతి గీతాలు పాడాలని దీని అర్థం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. ఈ వాక్యం మళ్ళీ దేవుని పాలన యొక్క పరిధిని విస్తరిస్తుంది. ఆయన ఇశ్రాయేలు ప్రజలకే కాక ఇశ్రాయేలు వాళ్ళు కాకుండా ఉన్న మిగిలిన అన్ని జాతులపై కూడా రాజుగా ఉన్నాడు. అంటే ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి జాతి ఆయన అధికారం కిందనే ఉన్నాయి. ఆయన పరిపాలనలో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాలన పరిపూర్ణమైనది, నీతి, న్యాయం మరియు నిర్మలత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆయన చర్యలన్నీ పరిశుద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఈ వాక్యం, ఈ 2 వచనాలు దేవుని విశ్వవ్యాప్తమైన రాజరిక ఘనతకు ప్రకటించడంతో పాటు ఆయన ప్రజలకు ఈ ఘనతకు తగిన విధంగా తెలివిగా, సంతోషంగా స్తుతించమని, ఆయన రాజుగా ఉన్నది కేవలం ఒక చిన్న ప్రాంతానికో సమూహానికో కాదు, మొత్తం భూమికి, అన్ని జాతులకు ఆయన రాజు. ఆయన పాలన పరిశుద్ధమైనది, న్యాయమైనది మరియు తిరుగులేనిది. ప్రార్థన. సర్వభూమికి రాజైన దేవ, ఈరోజు నీ మహిమగల నామాన్ని స్తుతిస్తున్నాము నాయన. కీర్తనలు 47:7-8 వచనాల్లో రాయబడినట్టుగా నీవు సర్వలోకమునకు రాజై ఉన్నావు, నీవు అన్యజనులకు రాజై ఉన్నావు, నీవు నీ పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నావు. ఈ గొప్ప సత్యమును బట్టి నాయన మీకు నమస్కారములు, స్తుతి, ఘనత చెల్లిస్తున్నాము ప్రభువా. మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘంలో మరియు ఈ లోకంలో నీ రాజ్యంలో స్థాపింపబడినట్టుగా ప్రార్థిస్తున్నాం. నీవే మాకు ప్రభువు, మాకు రాజు అని మేము నిత్యము గుర్తించినట్లు సహాయం చేయండి తండ్రి. నీ సింహాసనంపై ఆసీనుడైన దేవా, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి కష్టాన్ని నీవు గమనిస్తున్నావని మేము విశ్వసిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధమైన అధికారాన్ని బట్టి ప్రతి చీకటి శక్తిని బంధించండి. నీ సంకల్పం మాత్రమే భూమిపై నెరవేరినట్లు సహాయం చేయండి తండ్రి. నీవే రాజుగా ఉన్నావు గనుక మా భయాలన్నిటి నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. మాకు ధైర్యాన్ని, నిరీక్షణను, నెమ్మదిని దయచేయండి తండ్రి. నాయన, మా జీవితాలను, మా పాదాలను మీ చెంత ఉంచుతున్నాము. నీ చిత్తమే మా జీవితంలో జరిగినట్లు సహాయం చేయండి తండ్రి. నాయన, ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.